సో గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 8th యూనిట్ ప్రోజ్ లెసన్ స్వాన్ సాంగ్ బై ఆంటోన్ చెకోవ్. ఓకేనా, ఇది ప్రోజ్ లెసన్ స్వాన్ సాంగ్ బై ఆంటోన్ చెకోవ్ అనే లెసన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉంది. వితిన్ ఫ్యూ డేస్ ఎగ్జామ్ డేస్ వచ్చినాయి కదా, ఫీజు కట్టుతున్నారు. సో మీకు క్విక్ రివిజన్, ఈజీ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ లెసన్, ప్రోజ్ లెసన్ ఫ్రమ్ 8th యూనిట్. ఓకేనా, నేను వేరే లెసన్స్ కూడా చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. లర్నింగ్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ మీలో అవే ఉన్నాయి, చాలా ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నాయి. సో అబౌట్ ద ఆథర్ చూసుకుందాము. ఫస్ట్ టైటిల్ చూసుకోండి, స్వాన్ సాంగ్ బై ఆంటోన్ చెకోవ్. అబౌట్ ద ఆథర్, ఆంటోన్ చెకోవ్ 1860 to 1904 డేట్ మీద వాజ్ ఎ ఫేమస్ రష్యన్ ప్లే రైటర్. సో ఆంటోన్ చెకోవ్లో రష్యాకి చెందిన ప్లే రైట్ అంటే ఎవరైతే స్టోరీ రైటర్, సినిమా స్టోరీ రైటర్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ఏ ఫిజిషియన్ అంటే ఈయన డాక్టర్ కూడా. ఓకేనా, రైటర్ తర్వాత ఫిజిషియన్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ఫిజిషియన్. He is considered one of the greatest writers in world literature. సో మన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఆంటోన్ చెకోవ్ అనేది వరల్డ్ లిటరేచర్లో అన్ని దేశాల్లో కలిసి చాలా ఫేమస్. హిస్ వర్క్స్ ఆర్ నోన్ ఫర్ రియలిజం, సైకలాజికల్ డెప్త్ అండ్ ద పోర్ట్రేయల్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ లైఫ్స్ని ఈయన స్టోరీస్లో మనం చూడగలుగుతాం. అంటే సింపుల్గా ఎవ్రీడే ఒక ఆర్డినరీ హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందో అదే స్టోరీగా రాస్తారు అనమాట. సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ ప్లేస్ ఇంక్లూడ్ ద సీగల్, అంకుల్ వాన్యా అండ్ చెరీ ఆర్చర్డ్. సో ఇవి అనేటివి కొన్ని వర్డ్స్ మనకి ఇక్కడ, ఇవి 3 వర్క్స్, చెరీ ఆర్చర్డ్, అంకుల్ వన్యా, ది సీగల్. These are the 3 very important works of Anton Chekhov. Chekhov's writing often deal with loneliness, aging, human emotions and the passage of time. Loneliness అంటే ఏజింగ్, టైం గురించి, లోన్లీనెస్, ఏజింగ్, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైం. టైం గడుస్తుంది, ఎట్లా గడుస్తుంది అనేది రాస్తాడు అనమాట. Anton Chekhov, Russian playwright, short story writer and physician. He was born in the year 1860 and he was died in the year 1904. గుర్తుంచుకోండి. Well known for the works like Swan Song, The Seagull, Uncle Vanya, The Cherry Orchard, some of the major works. రాసుకోండి. Next, summary of the lesson. Swan Song is a one-act play that tells story of an old actor named Vasily Sevitlovidov. సో వన్ యాక్ట్ ప్లే అంటే ఇది డ్రామా అన్నట్టు, ఒక నాటకం లాంటి స్టోరీ ఇది. ఒక నాటకం అన్నట్టు, డ్రామాలో యాక్ట్స్ ఉంటుంది, ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ అట్లా ఉంటుంది. ఇది వన్ యాక్ట్ ప్లే అంటే ఒకటే యాక్ట్ ఉంటుంది, ఒకటే సీన్, ఒకటే యాక్ట్ ఉంటుంది అనమాట. సో టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఎన్ ఓల్డ్ యాక్టర్ నేమ్డ్, ఒక యాక్టర్ గురించి, లైఫ్ గురించి చెప్తుంది. వసీలీ స్టివెట్లోవిడవ్, పేరు స్పెల్లింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ హీ యాక్సిడెంటల్లీ రిమైన్స్ లాక్డ్ ఇన్సైడ్ ఏ ఎంప్టీ థియేటర్. సో ఈ ప్లేలో ఒక యాక్టర్ గురించి చెప్తారు. యాక్టర్ మేల్ యాక్టర్. సో సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఈ యాక్సిడెంట్లీ రిమైన్స్ లాక్డ్ ఇన్సైడ్ ద ఎంప్టీ థియేటర్. ఆయన యాక్సిడెంట్లీ ఎంప్టీ థియేటర్లో లాక్ అయిపోయాడు. ఎలోన్ ఇన్ ద డార్క్ హీ బిగిన్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ లైఫ్ అండ్ లాంగ్ యాక్టింగ్ కెరియర్. సో అట్లా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ డార్క్నెస్లో అతని గురించి, అతని గురించి ఆలోచిస్తున్నాడు. నా లైఫ్లో ఏం జరుగుతుంది, లాంగ్ యాక్టింగ్ కెరియర్, ఓల్డ్ పర్సన్ కదా,
అతను ఈ ఓల్డ్ యాక్టర్, ఒక ఒక మేబీ 50 years అట్లా దగ్గర ఉన్న 45-50 అట్లా ఏజ్ ఉన్న వ్యక్తి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత థియేటర్లో లాక్ అయ్యిండు. అప్పుడు ఆయన లైఫ్ గురించి ఆయన థింక్ చేస్తుండ్రు. లాంగ్ యాక్టింగ్ కెరీర్, ఎన్ని నాటకాలు వేసాను, ఏం జరిగింది నా లైఫ్లో, ఎట్లా ఉంది అని ఆయన థింక్ చేస్తుండు ఆ ఒంటరి టైంలో, లోన్లీ టైంలో, ఎలోన్ యాక్సిడెంట్లో అలా థియేటర్లో లాక్ అయినప్పుడు, ఎంటీ థియేటర్లో. Stivetlovidow realizes that he has spent 45 years on the stage and is now growing old. 45 years and maybe he is like in his 50s. ఓకేనా, 45 years ఇన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇంతకుముందు సినిమాలు లేనప్పుడు డ్రామాలు చేస్తుండే, నాటకాలు వేస్తుండే. మన మన కల్చర్లో ఉంటుంది కదా, అట్లానే ఇంగ్లాండ్లో కూడా నాటకాలు అట్లా ఉంటాయి అన్నట్టు. The applause and fame that once made him happy seem temporary. The applause and fame that once made him happy seem temporary. అంటే ఇంతకుముందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే ఎవరన్నా అప్రిషియేట్ చేస్తే, కానీ ఇప్పుడు అది చాలా టెంపరీగా అనిపిస్తుంది. As he thinks about his past, he feels lonely and forgotten. ఆయన పాస్ట్ గురించి ఆలోచిస్తే ఆయనకి ఏమనిపిస్తుంది, చాలా లోన్లీ అండ్ ఫర్గాటెన్. ఎప్పుడు చూసినా నాకంత మంచి ఐడెంటిటీ రాలేదు, ఎవరు నన్ను గుర్తుంచుకోలేదు. లేటర్ హీ మీట్స్ నిఖిత, ద ఓల్డ్ థియేటర్ ప్రాంప్టర్, అండ్ షేర్స్ హిస్ మెమొరీస్, రిగ్రెట్స్ అండ్ ఎమోషన్స్ విత్ హిమ్. తర్వాత కొన్ని రోజులకు ఆయన లైఫ్లో నిఖిత, ద ఓల్డ్ థియేటర్ ప్రాంప్టర్ అంటే థియేటర్లో ఆయనతో పనిచేసే ఆమెను కలిసిండు. ఆమె తోటి హీస్ మెమోరీస్ అన్నీ చెప్పుకుంటుండే అన్నట్టు, రిగ్రెట్స్ అండ్ ఎమోషన్స్ విత్ హిమ్. హీస్ మెమోరీస్, ద ఓల్డ్ థియేటర్ ప్రాంప్టర్ అండ్ షేర్స్ హిస్ మెమోరీస్, రిగ్రెట్స్ అండ్ ఎమోషన్స్ విత్ హిమ్. డ్యూరింగ్ ది అంటే ఇప్పుడు మెమరీస్ షేర్ చేసుకుంటున్నాడు అన్నమాట మన ప్రొటాగనిస్ట్. డ్యూరింగ్ దేర్ కన్వర్జేషన్, స్టివెట్లోవిడౌ రీకాల్స్ ఫేమస్ లైన్స్ ఫ్రమ్ ప్లేస్ హీ వన్స్ పర్ఫార్మర్. అంటే నిఖిత అనే ఆమెతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు, ఆయన డ్రామా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైతే డైలాగ్స్ ఉంటాయో అప్పుడప్పుడు కన్వర్జేషన్లో వాడతారన్నట్టు. ఫేమస్ లైన్స్ ఫ్రమ్ ప్లేస్ హీ వన్స్ పర్ఫార్మర్, అండ్ ఏమైతే నాటకాలు వేసిండో అందులో నుంచి ఫేమస్ డైలాగ్స్, లైన్స్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు. దీస్ స్పీచెస్ రివీల్ హీస్ డీప్ లవ్ ఫర్ యాక్టింగ్ అండ్ షో దట్ థియేటర్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ఆ స్పీచెస్, ఆ డైలాగ్స్తో మనకేం చెప్తుందంటే ఆ యాక్టింగ్ అనేది అతనికి చాలా ఇష్టం. మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది యాక్టింగ్. Although he is saddened by old age and the thought of death, he finds comfort in his artistic achievements. సో అతను ఓల్డ్ ఏజ్కి వచ్చిండు అండ్ హీఈస్ హ్యావింగ్ ద థాట్ ఆఫ్ డెత్, అంటే హీఈస్ వాంటింగ్ హిస్ డెత్. హీ ఫైండ్స్ కంఫర్ట్ ఇన్ హిస్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్. కానీ ఆయన చాలా హ్యాపీగా ఉంటున్నాడు అన్నట్టు, ఆయన అచీవ్మెంట్స్ గురించి సంతృప్తి చెందుతున్నాడు ఆయన అచీవ్మెంట్స్తో. ద ప్లే హైలైట్స్ థీమ్స్ సచ్ as ఓల్డ్ ఏజ్, లోన్లీనెస్, ద passing of time and the temporary nature of fame. Through the characters of Stivetlovidow, Chekhov shows that while fame fades, art and human memories remains valuable. సో అతనికి ఇప్పుడు ఒక సినిమా ఏదైనా సరే కానీ కొన్ని రోజులే ఉంటుంది ఫేమ్ అనేది పర్మనెంట్ కాదు. కానీ అతను సృష్టించిన ఆర్ట్ అండ్ హ్యూమన్ మెమొరీస్ రిమైన్ వాల్యుబుల్. అతనికి ఆ మెమొరీస్ అనేది చాలా వాల్యుబుల్. ఫేడ్ అయిపోతాయి, ఫేమ్ అనేది ఫేడ్ అయిపోతుంది, కానీ ఆ మెమొరీస్ మాత్రం అట్లే ఉంటాయి. ద ప్లే ఎండ్స్ ఆన్ ఏ థాట్ఫుల్ నోట్
emphasizing the dignity of an artist who devoted his life to the stage. ఈ ప్లే అనేది ఎట్లా ఎండ్ అవుతుంది అంటే ఎంఫసైజింగ్ ద డిగ్నిటీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్, మనం ఆర్టిస్ట్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాంతో కంక్లూడ్ అవుతుంది. సో కంక్లూజన్ ఏం రాయొచ్చు, స్వాన్ సాంగ్ ఈజ్ అ టచింగ్ ప్లే అబౌట్ అన్ ఏజింగ్ యాక్టర్, ఇది గుర్తుంచుకోండి, రిఫ్లెక్షన్స్ ఆన్ లైఫ్, ఫేమ్ అండ్ ఆర్ట్. ఆయన లైఫ్, ఫేమ్, ఆర్ట్ గురించి ఏమనుకుంటుండు. ఇట్ టీచర్స్ దట్ సక్సెస్ మే ఫేడ్ విత్ టైమ్, సక్సెస్ ఫేడ్ అయిపోతుంది, బట్ డెడికేషన్, మెమరీస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గివ్ లైఫ్ ఇట్స్ ట్రూ మీనింగ్. మనం ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసినాం, అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గివ్ అస్ ఇట్స్ ట్రూ మీనింగ్. ఓకేనా, మనకు సక్సెస్ అనేది ఫేడ్ అయిపోతుంది, కానీ మన డెడికేషన్, మెమొరీస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గివ్ లైఫ్ ఇట్స్ ట్రూ మీనింగ్. అప్పుడే మనకు కంప్లీట్నెస్ వస్తుంది, అదే అసలైన మీనింగ్ లైఫ్కి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ఇట్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.